రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము డ్రాగన్ ఫ్రూట్ అంట్లు నాటుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, అలాగే మొక్క మనం నిలబడ తొక్కడానికి, అలాగే వేరే అభివృద్ధి చెందడానికి ఎటువంటి మనం వదలాలి అనేది అంశాలు ప్రతి ఒక్కటి చెప్తానండి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే ప్రతి ఒక్క రైతు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎప్పుడైనా సరే డ్రాగన్ పద్ధతిలో మనము డ్రిల్లర్ సిస్టమ్ ద్వారా మనము సాగు చేసుకోవచ్చు. అలాగే మనం స్తంభాలు బూడ్చి పైన రింగ్ సిస్టంల ద్వారా కూడా మనం మొక్కని అభివృద్ధి చెందించుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే మనం డ్రాగన్ మొక్కలు మనం తీసుకొస్తున్నప్పుడు వాటిని మనం ఇలా నాటేటప్పుడు ముందుగా ఒకరోజు వాటిని మనం తాకత్తులో కానీ M45 క్లోరోలో కానీ ముంచి మనం ఇలా నాటుకోవాలి. ఇలా నాటుకున్న తర్వాత మనకు దీని వేరు వ్యవస్థ అనేది మనకు అభివృద్ధి చెందడానికి, అలాగే ఇలా నిలదొక్కడానికి మనకి మనం ఫస్ట్ దఫా హెలోచెక్, రైజోజన్ మన డ్రిప్కు మనం వదిలినట్లయితే మనకు మొక్క అనేది నిర్దిష్ట స్థాయిలో అధిక వేరు వ్యవస్థతో మనకు అభివృద్ధి చెందుతుందండి. ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది క్యాక్టస్ ఫ్యామిలీకి చెందినదండి. మనకు ఎటువంటి బెట్టనైనా తట్టుకుంటుంది. అలాగే దీనికి వాటర్ ఇరిగేషన్ కూడా తక్కువగా అవసరం అవుతుంది. అలాగే మనం గమనిస్తే మన మార్కెట్లో డిమాండ్ ఉండేది తైవాన్ పింక్ వెరైటీ అండి. ఎప్పుడైనా సరే మార్కెట్లో దీని మార్కెటింగ్ అనేది తెలిసి ఉంటేనే మనం సాగు చేసుకోవాలండి. ఎప్పుడైనా ఇది మనకు మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారండి ఈ పండును. అలాగే మనకు వివిధ రకాల రోగ నిరోధక శక్తిని పెంచడంలో మనకు ఈ పండు అనేది మనకు కీలక పాత్ర వహిస్తుంది. మొదటి దఫా మనకు ఇలా చిన్న ఇగుర్లు వచ్చినప్పుడు మనకు చీమలు వస్తాయండి. మొదటి దఫా వచ్చే ఆ చీమలకు మనము నీమ్ ఆయిల్, ఏదైనా సరే ఏ కంపెనీదైనా సరే నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసుకుంటే మన చీమలు నాక్కోకుండా ఇగుర్లు బాగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్లో అతిపెద్ద సమస్య అనేది మనకు వేరు వ్యవస్థ అనేది అస్సలు అభివృద్ధి చెందదండి. ఎందుకంటే అది మనకు క్యాక్టస్ వల్ల మొండి జాతి మొక్క అండి. ఎందుకంటే అది భూమిలో నిలదొక్కడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకే మనం నాటుకున్న 10-15 రోజుల తర్వాత మనము కంపల్సరీ హెలోచెక్, రూట్ హ్యాన్సర్, రైజోజన్ అయిన రూట్ హ్యాన్సర్ మనం వదిలినట్లయితే మనకు అధిక వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది, అలాగే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మన మొక్క అనేది మనం నిర్దిష్ట స్థాయిలో పెంచుకుంటే ఎప్పటికైనా సరే మొక్క అనేది మనం హెల్తీగా పెంచుకోవాలండి. తర్వాత మనం ఇగుర్లు రావడానికి ఇంతకుముందు చెప్పినట్లే మనకు చీమలు లాగుతాయని మొదటి తప్ప. అలాగే వీటిలో లద్దె పురుగు కూడా వస్తుందండి. లద్దె పురుగు అంటారు, కాదండి దాన్ని సెమీ లూఫర్ అని అంటారు. ఆ పురుగు అనేది మనకు ఇగుర్లు తింటూ ఉంటుందండి, మీరు గమనించవచ్చు. ఆ ఇగుర్లు తినడం వల్ల అది సరిగ్గా పెరగవండి అనేది. కావున దీని నివారణకు మనకు ఫస్ట్ దఫాలోనే లైట్గా ఉండే మనకు క్లోరోపైరిపాస్ సరిపోతుంది. అలాగే ఎక్కువగా పురుగు అనేది లావుగా ఉంటే మనకు కొరాజన్ మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు ఒకసారి మనకు వేరు వ్యవస్థ అనేది దిగితే, భూమిలో చొచ్చుకుపోతే మనకి పెరుగుదల అనేది బాగా అభివృద్ధి చెందుతుందండి. అలాగే ఇలా చూడండి ఎంతవరకు పెరిగిందో మొక్క అనేది డ్రాగన్ ఫ్రూట్. ఇలా మొండిగా కూడా ఉంటాయండి, కొన్ని పెరగవు. బట్ ఏంటంటే మనం అక్కడ నీటి తడి తగలకపోవడం కానీ, అంటే ప్రకృతి వైపరీత్యాలకు మనము. అలాగే వీటిలో డ్రాగన్ ఫ్రూట్లో ముఖ్యంగా తగు జాగ్రత్తలు వహించాలండి. ఇలా మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఆ మొక్కలు చనిపోవడానికి మన డ్రిప్లో ఎప్పుడైనా సరే COC మనం వదులుతూ ఉండాలా. వాతావరణం ఎక్కువగా మబ్బులుగా ఉండి వర్షం అధికంగా ఉండొచ్చు, మనకు కుళ్ళు అనేది వస్తుందండి, వేరు కుళ్ళు అనేది కాండం కుళ్ళు లాంటిది. అప్పుడు మనం COC మనం డ్రెంచింగ్ చేయాలి. మీకు చూడొచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్లో మనము కలుపు యాజమాన్యానికి వస్తే మనము మాన్యువల్ వీడింగ్ ఏదైనా సరిపోతుందంటే మనుషుల ద్వారా తీపిస్తేనే మనకు వీడింగ్ బాగుంటుందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో
అతి ముఖ్యంగా మనకు ఎక్కువ ఇలా ఎగురు అనేటువంటి మనం రిమూవ్ చేయాలా. దీన్నే థిన్నింగ్ మెథడ్స్ అంటారు. ఈ రిమూవ్ చేసి మెయిన్ ఒక కొమ్మని లేదా 2 కొమ్మలు మాత్రం మెయిన్గా పెట్టుకోవాలి. ఇలా సైడ్కి వచ్చినటువంటి తీసేసి మనం నాటుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చండి. ఇలా మెయిన్ కొమ్మనే మనం ఇలా స్తంభానికి అనేది మనం అటాచ్డ్ చేసి ఇలా పైకి పాకించాలి. ఇలా పైకి పాకించడం వల్ల పైన ట్రిల్లర్ సిస్టమ్ అనేది వస్తుందండి. ఈ ట్రిల్లర్ సిస్టమ్ మీద పాకించడం వల్ల మనకు మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఉండకూడదు. ఒక కొమ్మనే మనం ఎంచుకొని దాన్ని పైకి పాకిస్తూ ఉండాలి. తద్వారా మనకు అధిక పూత అలాగే అధిక కాయలు పట్టుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఏమంటే ఈ ఊర్లు అనేటివి మనకు వచ్చేటప్పుడు వివిధ రకాల పురుగులు అలాగే వివిధ రకాల చీమలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే గ్రోతింగ్కి వచ్చే మనం 19 ఎకరాకు 2.5 కేజీ నుంచి 3 కేజీల చొప్పున వదలడం వల్ల మనకు మొక్క అనేది బాగా ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇది మొక్క అనేది మనకు బాగా హెల్తీగా ఉండాలండి. ఏమంటే దీనికి నీరు కూడా తక్కువగా పడుతుందండి. ఎక్కువగా దీన్ని వాణిజ్య పంటగా ఇలా చూడండి, మీకు ఇలా చీమలు పాకుతూ ఉంటాయి. ఈ చీమలు అనేది మనకి ఇగుర్లు తీయగా ఉండడం వల్ల మనకు ఇగుర్లు తినడానికి వస్తూ ఉంటుందండి. కావున ఈ చీమల నివారణకు మనకు ఎప్పుడైనా సరే నీమాయిల్ అలాగే దాంట్లో గమ్ వేసుకుంటే మీకు బాగా వర్కౌట్ అవుతుందండి. ఇగురాకులు మేకోకుండా మనకు తగు జాగ్రత్తలు వహించాలి. ఇలా ఇగురాకులు తినేస్తే మొక్కనే స్టంటెడ్ గ్రోత్ అనేది పెరగదు. కావున మనం ఇగురాకులు మేయకుండా మనం తగు జాగ్రత్తలు వహించాలి. మనం 3.19 అండి, గ్రోతింగ్ ఎక్కువగా రావాలంటే 3.19 అని సరిపోతుంది. లేకుంటే 3 బయోసెటిక్స్ వాళ్ళది హైబ్రిడ్స్ అయినా సరిపోతుందండి. అలాగే వేరుకుళ్ళు రాకోకుండా మనకు టెకీ గోల్డ్ అనేది యూజ్ అవుతుంది. మా టెకీ గోల్డ్ వచ్చి మనకు ఎకరాకు 1 కేజీ చొప్పున వదులుకుంటే మనకు రూట్ రాట్ అలాగే వేరుకుల సమస్యలు కానీ నెమటోడ్ సమస్యలు రాకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు వాణిజ్యం పంట అనేది మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ మనకు మొక్క వేరు వ్యవస్థ వరకు అభివృద్ధి చెందే వరకు తగు జాగ్రత్తలు వహించితే మనకు వేరు దిగాక మనం ఇంకా మొక్క అనేది మనకు బాగా ఎదుగుదల, అలాగే మన పర్యావరణాల ఒత్తిడి కూడా తట్టుకుంటుందండి క్యాక్టస్ ఫ్యామిలీ జాతి అనేది. అందుకే వీటిని మనం ఎడారిలో కూడా సాగు చేస్తారు. నీళ్ళు కూడా మనకు తక్కువగా కాబడతాయి. కావున ఈ మొలకల శాతం మనం అనేది మొలక అనేది బాగా తెచ్చుకోవాలి. అలాగే డ్రాగన్ ఫ్రూట్లో పెట్టిన తర్వాత మనం వేరును అభివృద్ధి చేసుకోవాలి, తగు జాగ్రత్తలు వహించాలి నేను చెప్పిన విధంగా. అలాగే డ్రాగన్ ఫ్రూట్లో మనం మొలక అనేది మనం స్ట్రాంగ్గా ఉంచుకున్నట్లయితే మనకు 8 నుంచి 15 నుంచి 25 సంవత్సరాల వరకు మనకు కాపు ఇవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మనం మొక్క అనేది ఎదిగే దశ వరకు మనం తగు జాగ్రత్తలు వహించాలండి. అలాగే మీరు డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ సాగు చేసే రైతులు మీరు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగండి, నేను తెలియజేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే ఎటువంటి పంట సమస్యలు ఉన్నా అలాగే ఎటువంటి పంట గురించి చెప్పమన్నా నేను కామెంట్లో మీరు అడగండి, నేను చెప్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.